ఈరోజు దుబ్బాక మండలంలో మరి ప్రెస్ మీట్ పెట్టడము, సూర్యాపేటలో 10th జరిగే ప్రోగ్రాం మరి ఉద్యమకారుల ప్రోగ్రాంలో మరి చాలామంది 1200 మంది కుటుంబాలలో పిల్లలందరూ కూడా ఈరోజు చనిపోవడంతోనే తెలంగాణ రావడం జరిగింది. మళ్ళీ తెలంగాణ వచ్చినాక మరి ఎవరికి మంచి జరిగింది అన్నది కూడా సమాజం చూస్తూనే ఉంది. సమాజంలో తెలంగాణలో ఉన్న ప్రజలందరికీ కూడా తెలంగాణ వస్తే మంచి తిండి తింటాం, మంచిగా పిల్లలకు జాబులు వస్తాయి, ఇంటికో ఇల్లు వాళ్ళకి ప్రతి మనిషికి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కూడా ఉంటుంది, వాళ్ళకి ఐడి కార్డులు ఇస్తాం. ఇవన్నీ కూడా మన ఎవరు రేవంత్ రెడ్డి ఆయన గెలవకముందు అందరితో కూర్చొని చర్చ పెట్టడంలా మరి మేము ఇవన్నీ కూడా 6 హామీలు నేను మాటిస్తున్నా, నేను తప్పకుండా చేస్తా అని చెప్పేసి ఈరోజు కుర్చీ మీద కూర్చున్నాక ఈరోజు దాన్ని గుర్తే చేయడం లేదు. ఎందుకంటే తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ కూడా మంచిగా ఉంటామని అనుకుంటే ఈరోజు ఏమైంది? తెలంగాణ వచ్చినాక ఇంకా శూన్యమే అయిపోయింది. మొత్తం అందరి జీవితాలు కూడా శూన్యం అయిపోయాయి. ఈరోజు జాబులు లేక, వాళ్ళకు సొంత ఇల్లు లేక, వాళ్ళ భూములు ఉన్నా కూడా ఆ భూములకు కూడా సరైన విలువలు లేక, వాటర్ సరిగ్గా లేక చాలా ఇబ్బందులలో ఉన్నారు. మరి గ్రామాలలో ఉన్న వాళ్ళ పరిస్థితి అట్లనే ఉంది, సిటీలో ఉన్న వాళ్ళ పరిస్థితి అట్లా ఉంది. ఈరోజు అన్నీ కూడా హామీలు ఎప్పుడు జరగకపోవడానికి కారణాలు ఏంటంటే ఎవరైతే గద్దె మీద కూర్చుంటున్నారో వాళ్ళ కోసమే, వాళ్ళు పెట్టుబడి ఎవరైతే పెడతారో వాళ్ళ కోసమే ఈరోజు నడుస్తుంది. మరి పెట్టుబడి పెట్టేటోళ్ళ కోసమా, మరి ఎవరైతే ఓట్లు వేస్తారో ఓట్ల కోసమా అన్నది కూడా ఒకసారి సమాజం ఆలోచించాలి. ఈరోజు తెలంగాణ మొత్తంలో కూడా సూర్యాపేటలో 10వ తారీఖు మీటింగ్లో ఉద్యమకారులందరూ కూడా ప్రతి జిల్లాకి ఒక 1000 మంది చొప్పున అందరూ కూడా తరలి రావాల్సిందిగా కోరుతున్నా. మరి ఎందుకంటే మన బిడ్డలని ఇప్పుడన్నా మనం కాపాడుకోవాలి. ఎందుకంటే మన సమాజంలో ఉన్న మన పిల్లలందరూ కూడా ఈరోజు బాగుంటారు, వాళ్ళకందరికీ కనీసం ఒక జాబ్ ఉంటే వాళ్ళ పిల్లలు వాళ్ళు బాగుంటారు అనుకొని అప్పుడు అందరూ కూడా 69వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఉద్యమాలలోనే ఉండడం జరిగింది. మళ్ళీ ఇప్పటికి కూడా ఇప్పుడు మళ్ళీ ఏదో ఇంత ఉంటాం అనుకుంటే ఇప్పుడు కూడా మళ్ళీ ఉద్యమాలలోనే పిల్లలందరూ కూడా తిరగడం జరుగుతుంది. మరి ఇది ఎంతకాలం అన్నది కూడా అందరూ కూడా ఆలోచించుకొని ఆ సూర్యాపేట మీటింగ్ అందరూ కూడా ముందుకు రావాలని చెప్పేసి అందరినీ కూడా కోరుకుంటున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.